డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. గంగా తిరునాళ్ల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 సీఐలు 23 మంది ఎస్ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గంగా తిరునాళ్లను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. గంగా తిరునాళ్ల సందర్భంగా 9 పార్కింగ్ ప్లేసులు గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. గుర్తించిన పార్కింగ్ ప్లేసులో మాత్రమే వాహనాలు నిలపాలని ఆయన కోరారు. నో పార్కింగ్ ప్లేసులో వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కందుకూరు రోడ్లో వచ్చే వాహనాలను వివిధ ప్రాంతాల్లో నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కనిగిరి, అగ్రహారం, పీసీపల్లె నుంచి వచ్చే వాహనాలు డైవర్షన్ సూచించడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవుట్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సిఐ సమక్షంలో ఈ అవుట్ పోస్టు నిర్వహించడం జరుగుతుందన్నారు. 9 ప్రభల వద్ద 9 మంది ఎస్ఐలు పర్యవేక్షణలో ఉంటుందన్నారు. డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 9 ప్రభల నిర్వాహకులను 2 లక్షల రూపాయలతో తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గంగా తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం వృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం 10 ఆటోల ద్వారా ఉచితంగా దేవుడి దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంగా తిరునాళ్లకు వచ్చేవారు ఈ విషయాలన్నింటినీ గమనించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. ప్రశాంతంగా గంగా తిరునాళ్లను ప్రజలు జరుపుకోవాలని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కోరారు. విలేకరుల సమావేశంలో కనిగిరి సిఐ షేక్ కాజావలి తదితరులు పాల్గొన్నారు.